వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో మనతోని రవి మారుత్ గారు ఉన్నారు. సో వీరు ప్రజెంట్ రాజకీయ విశ్లేషకులుగా మంచి పేరైతే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా. వాస్తవానికి ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి నడుమ ఇప్పుడు దేశ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచిస్తూ ఉన్నారు, దేశ ప్రజలకు ఏం కావాలి, దేశ ప్రజలు గత బీజేపీ ప్రభుత్వంలో 2 దఫాలుగా ఉన్నటువంటి గత బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి సఫలీకృతాన్ని పొందారు, ఈసారి దేశ ప్రజల ఒపీనియన్ ఏ రకంగా ఉండబోతోంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రవి మారుత్ గారి విశ్లేషణ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా వరంగల్ నుంచి నా ఇంటర్వ్యూ కోసం ఖమ్మం వచ్చిన బీవీఆర్ టీవీ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఏ ప్రశ్న అయినా అడగచ్చు. ఓకే, రైట్ సార్. నిజంగా నేను చాలా క్వశ్చన్స్ అడగాలనే వచ్చాను మీతోని. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇది దేశ ప్రజలు చాలా నిశ్చితంగా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పుడు మీరేం చెప్తారు సార్? ఎందుకంటే దేశ ప్రజల ముందు ఉన్నటువంటి ఆప్షన్లు రెండే ఓపడుతూ ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. మీరేం చెప్తారు? ఈ 2 కూటమిల గురించి మీరేం చెప్తారు? నాకు గుర్తున్నంత వరకు దేశంలో 3 సార్లు ఈ రకమైనటువంటి ఒక క్రిటికల్ స్టేజ్ ఎలక్షన్స్ జరిగినాయి. మొదటిది 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ప్రథమ ఎన్నికలు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేదా అనేటువంటి ఒక పెద్ద సంశయం, చర్చ నడిచింది. రెండవది ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అప్పుడు ఇందిరాగాంధీని ఓడించటం అనేటువంటి ఒక బ్రహ్మాండమైన తీర్పుని ప్రజలు ఇచ్చారు. ఆ సందర్భంగా ఒక పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు 3వసారి దేశం అట్లాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల్లో ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తమ విచక్షణతో తమకి కావలసిన సరైన మార్గాన్ని ఎంచుకొని దేశ ప్రజాస్వామ్యాన్ని, అట్లాగే వాళ్ళకి కావాల్సిన ప్రాథమిక వనరులైనటువంటి ఉపాధి, విద్య, వైద్యం ఇట్లాంటి విషయాల పట్ల శ్రద్ధగా వాళ్ళు తమ ఓటుని వినియోగిస్తారని ఆశిస్తున్నాను. ఓకే, మీరు వెళ్ళబోతున్నారా సార్? మే 13వ తారీఖున ఓటు వేయడానికి వెళ్ళబోతున్నారా? తప్పకుండా వేయాలి కదా, అది మన ధర్మం భారత పౌరుడిగా. మీ ప్రియారిటీ దేనికి సార్? ఎన్డీఏ, ఇండియా ఈ 2 కూటములు ఉన్నాయి. మీ ప్రియారిటీ దేనికి? ఖచ్చితంగా నా ప్రయారిటీ ఇండియా కూటమికి. ఎందుకు, ఏమిటి అనేది నేను మీరు అడిగే ప్రశ్నల్లో వివరంగా చెప్తాను. చెప్పండి సార్, ఎందుకు సార్? నిజంగా ఇప్పుడు మీరు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇండైరెక్ట్గా మీరు కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నట్టేనా? అంటే ఇక్కడ ఇండియా కూటమి అనేది కేవలం ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ, దానిలో తిరుగులేదు. బీజేపీకి భయపడి దాంతో అంటకాగుతున్న 2-3 గ్రూపులు మాత్రమే దానిలో మిగిలి ఉన్నాయి. మిగతావన్నీ కూడా దానికి బయటే ఉన్నాయి. ఇటు క్రింద డౌన్ సౌత్ తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు కూడా ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు అన్నీ కూడా అసంఖ్యాకంగా ఉన్నాయి. దీనిలో పెద్ద పార్టీగా ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నది మాత్రమే కాంగ్రెస్. అంతేగాని కాంగ్రెస్ వెనకాల చేరిన పార్టీలు కాదు ఇవి. అట్లాగే ఇండియా కూటమికి బయట ఉన్నా కూడా ఎన్డీఏకి వ్యతిరేకంగా పోట్లాడుతూ మమతా ఉన్నది. మమతా మద్దతు కూడా ఇండియాకే. అయితే ఈ కూటమిలో చేరి ప్రయత్నం చేస్తున్నదా, విడిగా ఉండి ప్రయత్నం చేస్తున్నదా? ఎందుకంటే ఈ కూటమిలో సిపిఎం పార్టీకి, కాంగ్రెస్కి కేరళలో, దీదీకి కాంగ్రెస్కి సిపిఎం పార్టీకి బెంగాల్లో వాళ్ళకి కొంత ప్రపొచ్చాలు ఉన్నాయి. అలాంటి చోట్ల వాళ్ళు కలిసి చేయకుండా విడివిడిగా చేసిన బై అండ్ లార్జ్ ఈ కూటమి దేశంలోని నలుమూలలా ఉన్న అనేక ప్రతిపక్షాల సమైక్య గొంతుకగా ఉన్నది. అది ప్రజాస్వామ్యానికి అవసరం. అందుకని నేను ఇండియాని సమర్థిస్తున్నాను. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు బీజేపీ పార్టీని మీరు అపోజ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ 10 సంవత్సరాల్లో బీజేపీ ఉండడం వల్లనే ఇండియాకి అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని పేరు వచ్చిందని చెప్పేసి బీజేపీ శ్రేణులు అంటూ ఉన్నాయి. మరి ఇదంతా నిజం కాదంటారా?
నిజమైతే భారతదేశం హంగర్ ఇండెక్స్లో 160 స్థానాలు దిగజారిపోవటం ఏమిటి? ఓకే. ఇది ఒక ఇది ఒక విషయం. ఇదే నిజమైతే భారతదేశంలో నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరిగిపోవటానికి కారణం ఏమిటి? ఇదే నిజమైతే భారతదేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు కరోనా టైంలో కాలినడకన వాళ్ళ రాష్ట్రాలకి తరలివెళ్ళటం ఏంటి? ఇదే నిజమైతే భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి అంతరాలు, మనుషుల మధ్య ఆస్తి సంపాదన, వీటిల్లో ఉన్నటువంటి అంతరాలు కేవలం ఒక 2-3% చేతుల్లో దేశంలో ఉన్న 80% పైగా వనరులు ఉండటం ఏంటి? ఈ దేశంలో దాదాపు 130 కోట్ల మంది ప్రజలు వాళ్ళ చేతుల్లో కేవలం ఒక 10-15% ఆస్తులు ఉండటానికి కారణం ఏంటి? ఇది కీలకమైంది. అలాగే ఈ దేశ సంపద ఏదైతే పెరిగిందంటున్నారో, జీడిపి కాదు చూడవలసినది. ఇవాళ అంబానీ ఆస్తులు ఎంత పెరిగినాయి, అదానీ ఆస్తులు ఎంత పెరిగినాయి. అదానీ ఆస్తులు డైరెక్ట్గా ప్రభుత్వ మద్దతుతో గత 5 సంవత్సరాల్లో అతను ప్రపంచంలో మొదటి 10 మందిలోకి వెళ్ళి వెనక్కి వచ్చాడు. మనం చూసాం. ఇట్లా టాటాలు వెళ్ళలా, బిర్లాలు వెళ్ళలా. కాంగ్రెస్ పార్టీ 60-70 ఏళ్ళు ఈ దేశంలో పరిపాలన చేస్తే బిర్లాలు, టాటాలు వంటి పారిశ్రామికవేత్తలు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఇలా పెరగల. ఇవాళ జిందాల్లు, మిట్టల్లు, అదానీలు, అంబానీలు కేవలం ఒక 10-20 కుటుంబాల చేతుల్లో దేశ సంపద మొత్తం పోగుపడటం అనేటువంటి విషయం ఈ 10 ఏళ్లలోనే సంభవించింది. అంతకుముందు కూడా అంబానీలు ఉన్నారు, కానీ వాళ్ళు ఈ స్థాయిలో పెరగలా. ఓకే సార్, ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతూ ఉంది కాబట్టి యాక్చువల్లీ చెప్పండి సార్, సూటిగా చెప్పండి. ఇప్పుడు దేశ ప్రజల ముందు ఉన్నటువంటి ఆలోచన ఏంటిదని మీరు అనుకుంటున్నారు? ఒక్క మాటలు చెప్పాలంటే ఓటర్స్ ఏం ఆలోచిస్తున్నట్టుగా మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలు ఎప్పుడైనా లేదా మనం ఎప్పుడైనా ఇతరులు చెప్పిన దాంతో ర్యాలీ అవుతూ ఉంటాం. ఈ ఇతరులు ఎవరు అంటే ఇప్పుడు మీరు చెప్పిన 2 కూటములు. వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళ నుంచి మనం ఎటువైపు ర్యాలీ అవ్వాలి అనేది ప్రజలకి సమస్యగా ఉంటుంది. మోడీ గారు ఏం చెప్తున్నారు, బాబు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీ భార్యల మెళ్లల్లో ఉన్న పుస్తలతో సహా మీ ఆస్తులన్నీ ముస్లింల పరం చేస్తారు అని చెప్తున్నారు. మరి 65 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో ఉన్న ఎంతమంది హిందువుల ఆస్తులు లాక్కొని ముస్లింలకి పంచింది? అంటే ఈ పరిస్థితి అసలు మోడీ గారికి ఎందుకు వచ్చింది? ఒకవైపు బ్రహ్మాండంగా అయోధ్యలో రామాలయం కట్టాం, దాన్ని ఆయన ఒక్కడే ఆవిష్కరించాడు, పార్లమెంటుని ఆయన ఒక్కడే ఆవిష్కరించాడు, రాష్ట్రపతికి 2 చోట్ల దిక్కు లేదు. ఎస్టీని నేను రాష్ట్రపతిని చేశాను, ఒక గిరిజన మహిళని చేశామని చెప్పుకునే గిరిజన మహిళ పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయటంలో ఆవిడకి భాగస్వామ్యం ఉండదా? రామాలయాన్ని ఓపెన్ చేయటంలో ఆవిడకి భాగస్వామ్యం ఉండదా? ఇది మోడీ గారు ఏకఛత్రాధిపత్యంగా వహించటానికి చేస్తున్నటువంటి ఇది. దీనిలో ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే, మాకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇన్నాళ్ళ బట్టి నువ్వు ఇస్తానన్న అక్కడెక్కడో నల్లధనం తెచ్చిస్తానని మా అకౌంట్లో వేస్తానన్న డబ్బు ఎందుకు రాలేదు, మా ఆరోగ్యం ఏమిటి, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నారు ఒకవైపు నుంచి. దీన్ని నుంచి పక్కదారి పట్టించటానికి ఇదిగో ఈ హిందూ ముస్లిం లేదా మైనారిటీలు మెజారిటీలు ఈ గొడవల్లోకి దేశాన్ని నెడుతున్నారు. ఓకే సార్, ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద హాట్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సార్ యాక్చువల్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఆ పర్టికులర్ టైమింగ్స్లలో అనూహ్యంగా ఇంకొక చర్చ తెర ముందుకు వచ్చింది, అదే మనుధర్మ శాస్త్రం. సార్ ఇక్కడ అసలు ఈ మనుధర్మ శాస్త్రం అనేది ఎక్కడిది, ఎన్ని సంవత్సరాలది, దీన్ని ఎవరు రచించిళ్ళు, అసలు ఈ మనుధర్మ శాస్త్రం అసలు ఏముంది, అసలు ఈ మనుధర్మ శాస్త్రం వస్తే ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్కి చాలామంది భయపడతా ఉన్నారు. వాస్తవానికి రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి మీరు ఏం చెప్తారు దీని గురించి?
మనుధర్మశాస్త్రం రచించబడిన దాని తర్వాత మనం దాదాపు ఒక 1000 ఏళ్లకు పైగా దాటి ముందుకు వచ్చేసేసాం. ఓకే. ఇది 2024 24. Yes. కాబట్టి అది ఎప్పుడో అవును. 500 సంవత్సరాల క్రితమో లేకపోతే అంతకు ముందో రాసినటువంటి వ్యవహారం అది. ఆ కాలానికి ఆ ప్రజల్ని ఒక కంట్రోల్లో ఉంచటం కోసం రూపొందించబడిన సూత్రాలు అవి అప్పటి. అప్పటిది. ఇవాళ మనం బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత న్యాయ సంహితాని మార్చుకున్నామని చెప్తున్న ఇప్పుడు కూడా దానిలో పెద్ద మారిందేం లేదు, ఆ భాష తప్ప. అలాగే మనుధర్మ శాస్త్రాన్ని కూడా అలా పట్టుకొచ్చేటువంటి హిందూ సనాతన ధర్మవాదులు ఉంటారు. దానిలో తప్పుందా రైట్ ఉందా అనే దానికంటే అది ఆ కాలానికి చెల్లింది, ఇది ఈ కాలం వేరు. చాలా కాలం క్రితం మన దేశంలో దళితులకి హోటళ్ళలో కానీ పబ్లిక్ ప్లేసుల్లో కానీ విడిగా కంచాలు విడిగా గ్లాసులు ఉండేవి. ఇవాళ అది లేదు పరిస్థితి. ఇవాళ మళ్ళీ అలాంటి పరిస్థితిని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు అనేది మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం ప్లేస్లో పెట్టబోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారే తప్ప మనుధర్మశాస్త్రాన్ని రాజ్యాంగాన్ని తీసేసి మనుధర్మశాస్త్రాన్ని తెచ్చి అక్కడ పెడతారని కాదు. ఆ కాలం నాటి ఏవైతే అణచివేతలు ఏవైతే పరిపాలనా పద్ధతులు ఉన్నాయో వాటిల్ని బీజేపీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నది. అంబేద్కర్ మనకిచ్చినటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక ప్రజాస్వామిక విలువలన్నింటినీ పోగు చేసి రూపొందించిన రాజ్యాంగాన్ని నీరుగారుస్తున్నారు. ఇది ఆరోపణ. వాళ్ళకి మెజారిటీ వస్తే ఈ పని చేస్తారు కాబట్టి మను ధర్మశాస్త్రం ఇక్కడ చెల్లదు, దాన్ని తీసుకొస్తే కబడ్దార్ మిమ్మల్ని ఓడిస్తామని వాళ్ళ ప్రతిపక్ష పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. ఓకే సార్, ఇక్కడ బీజేపీ ముస్లిం వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ముస్లిం వాళ్ళు బహిర్గతంగా చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమైనా విశ్లేషించిల్లా? నేను విశ్లేషించవలసిందే ఉంది. మోడీ గారు రోజు మాట్లాడుతుంది అదే కదా. యూపీలో బుల్డోజర్ రాజ్యము, మేము గుండాలను అణిచివేస్తున్నామనే పేరుతో పేద ముస్లింలు పేద దళితుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఈ ముస్లిం గుండాలని అణిచివేయచ్చు, దాన్ని ఎవరు ఏం కాదంటలేదు. కానీ ఆ పేరుతో జరిగింది ఎక్కువ ఉంటుందే. దళితుల మీద, మైనారిటీల మీద, ముస్లింల మీద జరుగుతున్నటువంటిది అది చాలా తీవ్రమైనటువంటి ప్రశ్న. ఒకళ్ళిద్దరు గుండాలు కాదు, మెజారిటీ దళిత ప్రజలు, మెజారిటీ ముస్లిం సమూహాలు ఏమవుతున్నాయి, వాళ్ళ ఇళ్ళు కూడగొడుతున్నారు. ఇవాళ ఒక దళిత అమ్మాయిని రేప్ చేశారు అని అంటే అక్కడికి ఆ విషయాన్ని పరిశోధించడానికి వెళ్ళిన జర్నలిస్ట్ని ఏం చేశారు, ఉపా చట్టం కింద జైల్లో వేసి బెయిల్ కూడా రాకుండా చేశారు. ఎంత కష్టపడి అతన్ని బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇవాళ అక్కడ మహారాష్ట్రలో భీమా కోరేగాం దగ్గర ఆ సెలబ్రేషన్స్ని వాళ్ళు జరుపుకుంటే ఆ సెలబ్రేషన్స్లో మోడీ గారిని ఏదో చేయటానికి కుట్ర పన్నారు అనే పేరుతో దేశంలో ఉన్న అసంఖ్యాకమైనటువంటి మేధావుల్ని తీసుకెళ్లి ఉపా చట్టం కింద సంవత్సరాల తరబడి జైళ్లల్లో ఉంచి, జైల్లోనే ఆయన ఒరిస్సాకి సంబంధించిన ఆ స్టాన్ స్వామి, ఆయన దాదాపు ముసలి ఒక సామాజికవేత్త, అతను చనిపోయాడు జైల్లోనే. సాయిబాబా ఒక ప్రొఫెసరు, అతనికి కొన్ని రాజకీయాలు ఉండొచ్చు, రాజకీయాలను ప్రకటించుకునే హక్కు ఉంటుంది, అతను కదలలేడు కుర్చీలోంచి. ఈవెన్ సుప్రీంకోర్టుకు అన్నిటికంటే కూడా మెదడు, ఆలోచన అనేది ముఖ్యమైనది. అది చాలా అందుకని ఆయన జైల్లో పెట్టారని చెప్పే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇవాళ చట్ట వ్యవస్థలను ఏవి కూడా, అది న్యాయస్థానాలు కావచ్చు, అవి ఈడీలు కావచ్చు, అవి ఐటీ కావచ్చు, రాజ్యాంగ సంస్థ, అవి ఎన్నికల కమిషన్ కావచ్చు, వీటినన్నింటినీ నిర్వీర్యం చేసే ప్రక్రియ పెద్ద ఎత్తున జరుగుతున్నది. యాక్చువల్గా ఎమర్జెన్సీ కాలంలో ఎప్పుడు మన మోదీ గారు మాట్లాడుతుంటారు, ఎమర్జెన్సీ దేశాన్ని పట్టి పీడించింది. ఎమర్జెన్సీలో కొద్ది కాలం 75 నుంచి 77 మధ్య ఓ 2 ఏళ్ళు ఈ వ్యవస్థల్ని పని చేయకుండా ఆపారు అంతే. అంతేగాని వాటిని నీరుగార్చుకుంటూ పోలేదు, పని చేయకుండా ఆపేశారు. ప్రజాస్వామ్యాన్ని పని చేయకుండా ఆపారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తున్నారు.
ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తున్నారు. దాని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అట్లాగే ప్రజల దైనందిన సమస్యల మీద ప్రజల్లో ఎన్డీఏ పట్ల వ్యతిరేకత ఉన్నది. ఓకే సార్, నేను మీకు ఒక 2 పేర్లు చెప్తాను సార్, సూటిగా ఆన్సర్ చేయండి. రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోదీ గారు. సూటిగా ఆన్సర్ చేయండి. ఏంటి ఏం ఆన్సర్ చేయమంటారు? యా ఏంటి వీళ్ళిద్దరు? ఎస్ ఎస్. నరేంద్ర మోడీ ఒక బలమైన నియంత లాంటివాడు. ఎంత? రాహుల్ గాంధీ చాలా ప్రజాస్వామికమైన యువకుడు. వీళ్ళిద్దరి పద్ధతి అది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన మాటల్ని ఎలా నమ్మాలి? ఎందుకంటే మీరు కాంగ్రెస్కి ఫేవరబుల్ కాబట్టి మీరు ఆబ్వియస్లీ రాహుల్ గాంధీకి ప్లస్ జరిగేలాగానే మాట్లాడతారు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? నేను 2 విషయాలు ముందే చెప్పా. నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కాదు, నేను ఇండియా కూటమికి అనుకూలం. ఇండియా కూటమి ఒక కాంగ్రెస్ పార్టీ కాదు. ఇది మొదటి విషయం. రెండవది, నా మాటల్ని మీరు నమ్మనవసరం లేదు. మోడీ గారి పార్టీని గమనిస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ కావాలంటే ఏది కావాలంటే అది చేయగలిగినటువంటి వాడు మోడీ. ఆయన అవసరమైతే వరుసబెట్టి 3 భారతరత్నలు ఒకే సంవత్సరం ఇవ్వగలడు. ఆయన కావాలనుకుంటే సముద్రంలో మునిగి ద్వారకని పూజించగలడు. ఆయన ఒక్కడే వెళ్ళి పోని పార్లమెంటు భవనం నీకే కావాలి, రామాలయం నీకే, బొంబాయిలో ఒక హై లెవెల్ వంతెన గడితే దాని మీద నడిచేది కూడా నువ్వు ఒక్కడివే, ఎవరిని రానివ్వు. అక్కడ ఆ పార్టీలో మోడీ బాగా అయితే ఆ పక్కనున్న షా, ఆఖరికి గడ్కరీకి కానీ అక్కడున్న సీనియర్ నాయకులందరినీ ఎలా వదిలించుకున్నాడో మీకు తెలుసు. అద్వానీని ఎలా వదిలించాడు, వెంకయ్యనాయుడిని ఎలా వదిలించాడు, లేకపోతే తర్వాత ఈ గడ్కరీని పక్కకి ఎలా జాగ్రత్తగా జరపగలిగారు. ఇవన్నీ ఆ పార్టీకి బాగా తెలిసినటువంటి విషయాలు. మోడీని నేను బట్టబయలు చేయాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఈ దేశంలో ఏంటంటే ఒక బలమైన నాయకుడు అనే భావనను ఒకదాన్ని ఆరాధించే ప్రజా సమూహం పెద్దదిగానే ఉంది. ప్రజాస్వామ్య భావనలు దేశంలో క్రింది ప్రజల వరకు కూడా పూర్తిగా వెళ్ళలేదు. వాళ్ళు మరీ చిరాకు పుడితే వేరే వాళ్ళకు ఓటేయటం తప్ప ప్రజాస్వామ్యాన్ని జీర్ణించుకున్న ప్రజలు కాదు. అందుకని రాహుల్ గాంధీ మొదటి నుంచి మన్మోహన్ సింగ్ 2 సార్లు చేసిన సందర్భంలో తను కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వగలిగేవాడు, లేదు కనీసం ఒక కేంద్ర మంత్రిగా ఒక 10 ఏళ్ళు ఉండగలిగేవాడు. తీసుకోలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఒక పాత తరానికి కొత్త తరానికి జరుగుతున్న పోరాటంలో ప్రజాస్వామ్య కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవాడు రాహుల్ గాంధీ. ఇక్కడ సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు 400+గా ప్రచారం అయితే ఉన్నటువంటి పరిస్థితి. సార్ మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ప్రకారం చెప్పండి, మీరు ఏదైతే ఊహించుకున్నారో సీట్లు ఇన్ని వస్తాయని చెప్పేసి, దేశవ్యాప్తంగా సార్ ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అట్లా ఇన్ని వస్తాయని ఊహించటం కంటే ఒక్కొక్క రాష్ట్రాన్ని అట్లా చూసుకుంటా వెళదాం. కేరళలో ఎన్డీఏకి ఏం రావు, తమిళనాడులో కూడా 1-6 ఏమైనా వస్తాయేమో తెలియదు. కర్ణాటకలో ఇంతకు ముందున్న స్థానాలు చాలా పోతాయి, వాళ్ళకి ఇంతకుముందు 25 స్థానాలు ఏమో ఉన్నాయి, వాటిల్లో చాలా పోవచ్చు ఈసారి. గోవాలో కూడా కాంగ్రెస్ బలంగానే ఉందని అంటున్నారు. అట్లాగే తెలంగాణలో వాళ్ళు గతంలో ఉన్నటువంటి 4-5 స్థానాలు నిలబెట్టుకోగలగటం అని 4 స్థానాలు నిలబెట్టుకోగలగటమే గొప్ప విషయం. ఆంధ్రాలో నిజంగా చంద్రబాబు నాయుడుతో కలిసి చెయ్యకపోతే ఇప్పుడు చేసినా కూడా వాళ్ళు 5 స్థానాలు వాళ్ళకి ఇచ్చినా కూడా 5 స్థానాల్లో కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. డబ్బులు వాటిలతో ఏమన్నా 2-3 స్థానాలు గెలవచ్చేమో, అది జగన్కి అనుకూలించే విషయం. ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ వాళ్ళకి సహకరిస్తే తప్ప పెద్దగా వాళ్ళుగా ఎక్కువ సాధించగలిగేది కూడా ఏముండదు. వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్న వాటిల్లో మధ్యప్రదేశ్ ఒకటి, మహారాష్ట్రలో కూడా వాళ్ళు ఎక్కువ స్థానాలు వస్తాయి అనేది ఏం ఊహించలేం. అక్కడ శివసేనకి, ఎన్సీపీకి, కాంగ్రెస్కి అనుకూలంగా ఉందనే ఇది కూడా ఉన్నది. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో
ఆ పోరు ఎలా ఉంటుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్లో గతంలో ఎస్పీ కానీ ఆప్ కానీ ఈ కూటమి కానీ పనిచేయలేదు, కాంగ్రెస్ ఏకపక్షంగా వెళ్ళింది. ఈసారి కూటమిగా వెళుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మధ్యప్రదేశ్లో కొంత తేడా వచ్చే అవకాశం ఉంది. రాజస్థాన్ హర్యానాల్లో జాట్లు చరణ్ సింగ్కి భారతరత్న ఇచ్చినా కూడా జాట్ వ్యతిరేకంగా ఉంది, జాట్ వర్గం అది ప్రాబల్యమైనటువంటి వర్గం. కాబట్టి అక్కడ ఏం కనపట్టల్లా. ఢిల్లీ కానీ పంజాబ్ కానీ ఆపు కాంగ్రెస్లు కలిసి చేస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళకేమీ స్కోప్ లేదు. ఇక వాళ్ళ హోప్స్ ఉన్నదల్లా కూడా యూపీలో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది డిసైడ్ అవుతుంది. బీహార్లో నితీష్కి ఏమంత మంచి రోజులు కనపట్టలేదు. అక్కడ కూడా నితీష్ బీజేపీ వర్గానికి పూర్తి మెజారిటీ అయితే రాదు. ఒకటి రెండు ఎక్కువ స్థానాలు వస్తాయా తక్కువ స్థానాలు వస్తాయా అనేదే వాస్తవం. వరుస కుదిరితే గనక తేజస్వి స్వీప్ చేసినా చేయగలడు. మమతాను ఓడించడం బెంగాల్లో వాళ్ళకి సాధ్యం కాదు. ఇంకా వాళ్ళకి ఎక్కడ మిగిలింది ఎన్ని స్థానాలు రావటానికి? ఒక్క యూపీలో పోని సగానికి పైగా స్థానాలు గెలిచారనుకున్న 60-70 స్థానాలు. రాజస్థాను మధ్యప్రదేశ్లో సగం వచ్చిన ఒక 100-120 స్థానాలు. మిగతా అన్ని చోట్ల లెక్కేస్తే కూడా 200 స్థానాలు దాటేట్టు లేవు. అది ఇవాళ మోడీ కళ్ళల్లో కనపడుతున్న భయం ఏదుందో అది. అందుకని ఇంకా ముస్లిం మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ఏం మాట్లాడతారండి? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ఎన్డీఏ కాంగ్రెస్ గనక ఇండియా గనక అధికారంలోకి వస్తే పాకిస్తాన్ను భారతదేశాన్ని కబళించేస్తుందని మాట్లాడతారా? అంటే తనలో ఉన్న భయాన్ని ప్రజల మీద రుద్దటానికి ఇట్లాంటి అభూత కల్పనల ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఓకే సార్, ఇక్కడ మన తెలంగాణ వరకే మనం మాట్లాడదాం. తెలంగాణ వరకు ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కి ఎన్ని ఇస్తారు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఒకటైతే ఎంఐఎం గెలుస్తుంది, మిగిలింది 16. ఈ 16 స్థానాల్లో కనీసం ఒక 12 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది. 12. మిగతా 4 స్థానాల్లో బీఆర్ఎస్ 1 గెలుస్తుందా 2 గెలుస్తుందా అనే దాన్ని బట్టి బీజేపీ ఇది ఉండబోతుంది. కానీ బయట కొంచెం బీజేపీ గెలవటానికి అవకాశం ఉన్న స్థానాలుగా కనపడేవి 2-3 అయితే కనపడుతున్నాయి ఖచ్చితంగా. సో దాన్ని బట్టి బీఆర్ఎస్కి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఒకటి ఎక్కువ తక్కువ 12 స్థానాలు ఆ పైన కాంగ్రెస్కి రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం. ఓకే సార్, ఇక్కడ మీరు బీఆర్ఎస్ని ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవకపోవచ్చు, కాకపోతే వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరలేదు. ఎగ్జాక్ట్లీ, బీఆర్ఎస్కి అసలు ఓటు బ్యాంక్ ఉందనేటువంటిది ఒక భ్రమ. బీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలందరినీ కోల్పోయింది. బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి లాగిన కార్యకర్తలందరూ మళ్ళీ ఎవడి పార్టీలకు వాళ్ళు బీజేపీలోకి ఈ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు ఎక్కడ? వాళ్ళ దగ్గర కార్యకర్తలు లేరు. అట్లాగే ఇక ప్రజలు అంటారా, ప్రజలు చూసే కాంగ్రెస్కి ఓటేశారు. అక్కడ అర్బన్ ప్రాంతం హైదరాబాద్ నగరంలో మాత్రమే నీకు ఒక 20 సీట్లు సాధించగలిగావు. అవి లేకపోతే ఇవాళ వెళ్ళిపోయిన వాళ్ళతో కలిపితే నీకు 10 స్థానాలు కూడా మిగిలి ఉండేవి కాదు. ఓకే సార్, మొన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్. స్టేషన్ గన్పూర్లో బై ఎలక్షన్ బరాబర్ వస్తుంది, కడియం శ్రీహరి గారి రాజకీయ భవిష్యత్ అనేది శూన్యం అవుతుంది అనేటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సార్ ఇక్కడ కడియం శ్రీహరి గారి భవిష్యత్తు పక్కన పెడదాం, కానీ ఇక్కడ స్టేషన్ గన్పూర్లో బై ఎలక్షన్ అనేది ఏ రకంగా వస్తుంది? ఏమో మరి కేసీఆర్ ఏమన్నా ప్లాన్ చేసి కడియం శ్రీహరిని చంపిస్తున్నాడేమో, మనకు ఎట్లా తెలుస్తుందండి? ఆయన జ్యోతిష్యుడు కాదు, ఆయన కుట్రదారుడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గర మనకు తెలిసింది. ఆయన డబ్బులు కమాయించగలడు. కాబట్టి ఆయన ఏం చేయదలుచుకున్నాడో మనకెట్లా తెలుస్తుంది? బై ఎలక్షన్ రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, అక్కడ గెలిచిన అభ్యర్థి చచ్చిపోవాలా. మరి ఆయన ఏం కుట్ర చేస్తున్నాడు నేను ఎట్లా చెప్పను? అంటే మీరు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు కాబట్టి ఏదో సుప్రీంకోర్టు ప్రకారంగా 3 నెలల్లో వస్తుంది అన్నట్టుగా ఆయన, అంటే కేసీఆర్ గారు లాని బేస్ చేసుకొని మాట్లాడడం జరిగింది. అంటే లాలో కూడా ఈ ఫెసిలిటీ ఉందా? మరి అట్లయితే అంతకు ముందు కూడా కడియం శ్రీహరి గారు ఆ లా ప్రకారం
చెల్లుబాటు కానీ ఎన్నికే కానీ నీ పార్టీలో ఉన్నంతకాలం మరి నువ్వు ఎలా దాన్ని బయట పెట్టకుండా ఆపావు అనేటువంటిది కేసీఆర్ గారికి మనం వేయగలిగినటువంటి ప్రశ్న. అంటే ఇవాళ తమాషాలు చేస్తారు కేసీఆర్ గారు. వాడు వెధవ అంటాడు, వీడు లంగా అంటాడు, వాడు ఓడిపోతున్నాడు అంటాడు, వీడిని నేను గెలిపించుకు తీరతానంటాడు. ఇవన్నీ ఇప్పుడు అధికారం మన చేతిలో ఉండగా చలామణి అయ్యే విషయాలు. అధికారాంతమును చూడవలను అయ్యవారి స్థితిగతులు. అది ఇవాళ కేసీఆర్ స్థితిగతులు. ఆయన అధికారం పోయిన తర్వాత చూస్తే మనకు అర్థమవుతాయి. ఓకే సార్, ఎందుకు అనుకుంటున్నారు మీరు కేసీఆర్ గారు అధికారం పోగొట్టుకోవడానికి కారణం ఏంటిది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా మనకి ఆయన చేసిన అనేక వాగ్దానాలు సరిగా అమలు కాలేదు. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్పి వదిలేస్తాను. ఈ రైతు బంధు ఉంది. అంటే ఒక 5 లేదా 7 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి లేదా ఒక 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులకి సహాయం అవసరమా? అసలు వాళ్ళు నిజమైన రైతులుగా ఉన్నారా? నిజంగా భూముల్ని సాగు చేస్తున్న వాళ్ళకి రైతు బంధం వలన లాభించిందా? ఇది కీలకమైనటువంటి విషయం. నంబర్ 1 మిషన్ భగీరథ, అది ఇంకా పూర్తిగాని ప్రాజెక్టు. కాళేశ్వరం చూస్తున్నాం. నిరుద్యోగం పెరుగుతానే ఉంది. వాళ్ళు ఎన్ని చెప్పినా అన్నిటికంటే ముఖ్యం ఎలక్షన్లకు ముందు టపా టపా టపాని గ్రూప్ పరీక్షలన్నీ రద్దవటం, కాపీలు జరగటం. ఇది నీకు ఎంత అప్రతిష్ట తెచ్చిపెట్టింది? అయినా వాడిని ఒక్క నిమిషం కూడా నువ్వు మార్చలేకపోయావు. కనీసం అతను మంచివాడే కావచ్చు, టిపిపిఎస్ చైర్మన్ మంచివాడే కావచ్చు, కానీ ఒక పొరపాటు జరిగింది. వెంటనే వాళ్ళని తప్పించి ఎక్కడో రైలు యాక్సిడెంట్ జరిగితే కూడా రాజీనామా చేసినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు. దేశం ఇది. నువ్వు అనుకుంటే తప్ప ఎవడికి నీ మంత్రికి కూడా అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఒక మంత్రి స్వేచ్ఛగా ముఖ్యమంత్రిని కలవలేని అప్రజాస్వామికమైనటువంటి ధోరణితో నువ్వు అనుకున్నది తప్ప ఇంకొకటి జరగదు అనేటువంటి పరిపాలన అరే నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళవా? పరిపాలన అంతా కూడా దీని నుంచి నడిపిస్తావా? చూస్తున్న వాళ్ళు ప్రజలు కాదా? తెలంగాణ ఉద్యమం దేనికి ప్రాతినిధ్యం వహించింది? నీ మోనార్క్కే. ఇవి విషయాలు. ఎందుకు ఓడిపోయాడంటే ఎవడి ఇది వాడే చేసుకుంటాడు. కాబట్టి ఈ అప్రజాస్వామికమైనటువంటి ధోరణి ఎక్కడ మొదలైంది? ధర్నా చౌకను రద్దు చేయటం దగ్గర మొదలైంది. ఎక్కడ అంతమైంది? కేసీఆర్ ఓటమి దగ్గర అంతమైంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కూడా ప్రజాస్వామ్య ప్రియులు, పోరాట ప్రియులు, ఉద్యమ ప్రజలు. కాబట్టి ఉద్యమ నాయకుల్ని దూరం చేసుకున్నావు. నీ పార్టీలోకి ఇతరేతర శక్తులన్నింటినీ తెచ్చావు. వాడెవడు వాళ్ళు నిలబడ్డు. సార్, తెలంగాణలో ఒక బర్నింగ్ టాపిక్ ఫోన్ ట్యాపింగ్. అది ఇప్పటికీ కూడా చాలా హాట్ టాపికే. సార్, యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ వలన చాలామంది రోడ్డున పడిపోయారు, అది ఇది అని చెప్పేసి మనం చాలా విన్నాం. వాస్తవానికి వీటన్నింటిపైన మీ విశ్లేషణ ఏంటిది? ఇప్పుడు ప్రజల లేకపోతే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి జొరబడి వాళ్ళని కార్నర్ చేయటం అనేటువంటిది, దానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక పెద్ద ఉదాహరణ. వాళ్ళ టెక్నాలజీ పెరిగిపోయినటువంటి యుగంలో దాదాపు 3 దశాబ్దాల క్రితమే ఎనిమీ ఆఫ్ ద స్టేట్ అనే ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది. దానిలో రాజ్యం ఒక వ్యక్తి వెంటబడి ఈ టెక్నాలజీ ద్వారా వాడి జీవితంలో వాడి ప్రైవసీని అంతా కూడా ఎలా భగ్నం చేయగలదు అనేటువంటిది ఆ సినిమా సారాంశం. ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగింది కూడా అదే. నిజానికి రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ని ప్రారంభించిన అది ఈ పోలీస్ అధికారుల చేతుల్లో వ్యక్తిగతమైనటువంటి విషయాలకి లేదా ఇతర మంత్రులు వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో వాటిని వాడుకొని ఉండొచ్చు. దానివల్ల సఫర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది వ్యక్తుల వ్యక్తిగతమైన జీవితాలని కంట్రోల్లోకి తీసుకోవటం అనేటువంటి పెద్ద రాజ్యాంగంలో అతి పెద్ద తప్పుల కిందకి అది వస్తుంది. కాబట్టి ఇది నిజానిజాలు తేల్తాయి. అది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అన్నీ వెల్లడిగానే ఉంటున్నాయి. కాబట్టి అది చాలా ప్రజాస్వామికమైనటువంటి తీవ్రమైనటువంటి చర్య.
ఓకే. సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసులు స్వయంగా వచ్చి నోటీసులు ఇచ్చారు అనంటే దీనిపైన మీ స్పందన ఏంటిది? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల్ని లేదా ప్రతిపక్షాలకు సహకరించేటువంటి వాళ్ళనందరినీ కూడా భయపెట్టదలుచుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దానిలో భాగమే ఇప్పుడు ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేయాలా కేజ్రీవాల్ని. నీతో బాగున్నంత కాలం కవితని బయట ఉంచుతావు, నీతో నీకు ఉపయోగపడదు అనుకున్నప్పుడు వెంటనే అరెస్ట్ చేసి లోపల పడేస్తావు. అట్లాగే అన్ని ప్రభుత్వాలని కూల్చుకుంటా వస్తావు. అసలు స్వయంగా నీ ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర పార్టీలని కూడా భయపడేట్లు చేసి ఆ పార్టీలన్నింటినీ మింగేస్తావు. అక్కడ ఏడీఎంకేని ఏం చేసావు నువ్వు? ద్రవిడ ప్రజలు, తమిళ ప్రజలు దానికి ప్రతీకారం చేయరా? నీకు అసలు అక్కడ మొత్తం సౌత్ ఇండియాలో ఒక్క మ్యాంగ్లూరు స్ట్రిప్లో, గోవా మ్యాంగ్లూరు స్ట్రిప్లో మాత్రమే ఈ మతతత్వపు ధోరణితోటి కొంత బలమైన పట్టు సంపాదించుకోగలిగింది బీజేపీ. మిగతా సౌత్ ఇండియా అంతా కూడా దానికి పెద్ద ఇది లేదు. చాలా కాలం హైదరాబాద్ నగరంలో కూడా ఈ ముస్లిం మతతత్వాన్ని ఎదుర్కోవటం అనేటువంటి పేరుతో కొంత పట్టు సంపాదించింది. అది నెమ్మదిగా తెలంగాణలో కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఆదిలాబాద్లో ముఖ్యంగా గిరిజనుల్ని మచ్చిక చేసుకొని దీనిలోకి లాక్కు రావటంలో సఫలీకృతమైంది. కాబట్టి అట్లాంటి ఆదిలాబాద్ దగ్గర లేదా కొంచెం మంచివాడు అని జనం భావిస్తున్నటువంటి చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, లేదా అధికారం బాగా చేతిలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు గెలిస్తే గెలవచ్చేమో, మిగతా వాళ్ళు ఎవ్వరికీ గెలిచే అవకాశాలు లేవు. ఓకే. అంటే ఈటెల రాజేందర్ కానీ, బండి సంజయ్ కానీ, రఘునందన్ రావు గారు కానీ వీళ్ళు గెలిచే ముఖాలు, గెలిచే గుర్రాలని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన గుర్రాలు, ఇంకా పార్లమెంట్లో ఏం దేకుతారు చెప్పండి మీరే. అయితే ఎప్పుడు ఒకేలా ఉండదు, సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుంది. ఇదే రాజకీయం అనేదే బయట ఉన్నటువంటి చర్చ. ఏం చెప్తారు? నిజమే, కానీ ప్రతిదానికి ఒక టైం ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. 100 రోజుల్లో విషయాలు గబుక్కున మారిపోవు. ఒక మోడీ పోవటానికి 10 ఏళ్ళు పడుతున్నది అనుకోండి, లేకపోతే చంద్రశేఖరరావు గారు పోవటానికి 10 ఏళ్ళు పట్టింది అనుకోండి. రేవంత్ రెడ్డి కూడా తను అవలంబించేటువంటి విధానాల నుంచి నిరసన ఎదుర్కొని పోవటానికి ఒక 5 ఏళ్ళో 8 ఏళ్ళో పడుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా. కాబట్టి రాజకీయాల్లో మార్పులు తప్పవు, కానీ ఆ మార్పులకి ఉండే టైం ఫ్రేమ్ వర్క్ మరీ ఇంత చిన్నది కాదు. నిమిషాల్లో, 100 రోజుల్లో, నెలల్లో రాజకీయాలు సడన్గా మారిపోవు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలక్షన్ సందర్భంగా? దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవటానికి, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థల్ని రక్షించుకోవటానికి ఇండియా కూటమికి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ ఇండియా కూటమి అంటే నథింగ్ బట్ కాంగ్రెస్. అక్కడ గెలిచే పార్టీ కాంగ్రెస్. ఓకే, ఇక్కడ మనం తెలంగాణ వరకే చూసుకుందాం. 100 రోజుల్లో 6 గ్యారంటీస్ని అమలు చేస్తామని చెప్పేసి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాకపోతే 5 మాత్రమే అమలు చేసాం, ఇంకోటి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ ఇక్కడ ఫెయిల్యూర్ అయినట్టేనా? తెలంగాణ వరకే మనం మాట్లాడితే ఫెయిల్యూర్ అయినట్టేనా? అంటే మనం గ్యారంటీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకి చూపించినది ఒకటి, మనకి చేతిలోకి వచ్చిన తర్వాత మనకు అర్థమైంది మరొకటి. కాబట్టి ఆ క్రిటికల్ ఫేజ్ ఏదైతే ఉన్నదో, ఇవాళ చేసిన అప్పులకి, మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 50,000 కోట్లు కూడా లేదు. ఇవాళ అది 6-7 లక్షల కోట్లకి పెరిగింది అని అంటే మరి అప్పు పెరగటం అనేటువంటిది అభివృద్ధికి సూచకమా? అది కూడా అనూహ్యంగా ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో అంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి సృష్టించినటువంటి కృత్రిమమైన అభివృద్ధిని, ఆ అప్పులు కట్టడానికి ఇవాళ ఖజానా ఖాళీ అవుతుంటే దాన్ని తట్టుకొని గ్యారంటీలను అమలు చేయటానికి కొద్దిగా టైం పడుతుంది. ఎవరికైనా టైం ఇవ్వాలి, ప్రజలు కూడా ఆలోచిస్తారు. కాబట్టి 100 రోజుల్లోనే ఈ పరిపాలన మీద తీర్పు చెప్పటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. వాళ్ళు కూడా అనేక విషయాల్లో ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు.
కాబట్టి నెమ్మదిగా చేస్తారని ఆశిద్దాం. 5 గ్యారంటీలు తీర్చి ఒక గ్యారంటీ తీర్చిపోతే ఉరేస్తామా? ఆ గ్యారంటీ తీర్చేదానికి ఆ ప్రభుత్వాన్ని ఎలా చేయాలో మనం చెప్పి సహకరిస్తాం. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు మోదీ గ్యారంటీకును పాంచ్ న్యాయ్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మీరేం అబ్జర్వ్ చేసిళ్ళు? మోదీ గ్యారంటీ అనేటువంటిది వ్యక్తిగతమైనది, పాంచ్ న్యాయం అనేది సమాజగతమైనది. కాబట్టి సమాజంలో ఒక 5 న్యాయాలు జరగాలి ప్రజలకి అని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. మోదీ నన్ను నమ్మండి నేను చేస్తాను అని చెప్తున్నాడు. 10 ఏళ్ళు నమ్మారు, ఇంకా నమ్మమని అడుగుతున్నావంటే నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుందా? అది మనం అడగాల్సిన ప్రశ్న. ఓకే సార్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వము ఏమేం సమస్యల దిశగా వెళ్ళింది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఎందుకంటే మీరు మోదీ అనేది ఇక్కడ 10 సంవత్సరాల్లో ఏం చెయ్యలేదు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఏమేం చేయలేదు అసలు? వాళ్ళు చేస్తామన్నదే చేయలేదు. వాళ్ళు నల్లధనాన్ని బయటికి తీసుకొస్తామన్నారు, నోట్ల రద్దు చేశారు, 1 నయా పైసా బయటికి రాలేదు, మొత్తం నోట్లన్నీ మారిపోయినాయి. నంబర్ 1. నెంబర్ 2, జిఎస్టీ అమలు చేస్తామన్నారు, అమలు చేశారు, రాష్ట్రాలని అప్పుల కుప్పలు చేశారు. ఆ పైన వచ్చిన డబ్బులన్నీ కూడా బ్యాంకుల్లోంచి ఈ అంబానీలు ఆదానీలు కొల్లగొట్టుకుపోతున్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసిని దాన్ని మొత్తం ఒక ఎల్ఐసియే ఉంది. పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇతర వాణిజ్య రైల్వే వాణిజ్యం, ఇట్లాంటి వాటిలన్నింటిలో ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ క్రమక్రమంగా ప్రైవేటు పరం చేయటంలో, అంటే దేశాన్ని అమ్మేయటంలో మోదీ ఘనత వహించాడు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప విషయం. అలాగే ఒక రోజున బ్యారెల్ $100 పైగా ఉన్న రోజున $60 ఉన్నటువంటి పెట్రోలు ఇవాళ $90-80 ఉన్న సందర్భంలో కూడా, $60 ఉన్న పెట్రోలు డీజిలు ఇవాళ $90-80 బ్యారెల్ ఉన్నటువంటి సందర్భంలో 100-110గా ఉండటం అనేటువంటిది, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోవటం అనేటువంటిది, ఇవి కదా ప్రజల సమస్యలు. అట్లాగే రైల్వేల్లో, అట్లాగే ఈ జిఎస్టీ ద్వారా చిన్న పెట్టుబడిదారులు లేదా చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన 10 ఏళ్ల కాలంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు. ఓకే సార్, ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అనేది పెట్టడం అసాధ్యం అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు 2 days బ్యాక్ చెప్పడం జరిగింది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటిది? ఎక్కడైనా ఒక పరిశ్రమ పెట్టాలంటే ఆ పరిశ్రమకి అక్కడన్నా కొన్ని వస్తువులు దొరకాలి, లేదా అక్కడికి ఆ వస్తువులన్నింటినీ చేరవేయటానికి కావలసినటువంటి అవకాశాలు ఉండాలి. వీటిని దృష్ట్యా కిషన్ రెడ్డి గారు అలా మాట్లాడి ఉండొచ్చును. కానీ మానవ ప్రయత్నం ఉంటే అసలు అసాధ్యం అనేది ఏమీ ఉండదు. కాబట్టి బయ్యారంలో ఒకవేళ ఉక్కు ఫ్యాక్టరీ కుదరదనుకోండి, మరి ఏం ఫ్యాక్టరీ పెడతా? అక్కడ ప్రజలకి ఉపాధి కల్పించడానికి ఇది కుదరదయ్యా, ఇది పెడతామని చెప్పి నువ్వు కన్విన్స్ చేయి. అది లేకుండా ఇది పెట్టడం అసాధ్యం, అది పెట్టడం దుస్సాధ్యం, ఇది కాదు కదా. అసాధ్య దుస్సాధ్యాలు కాదు. మాకు సాధ్యమయ్యేది ఏంటో, మాకు పొట్ట పోసుకోవటానికి ఉపాధి కావాలి, దానికి ఏంటో చెప్పు నువ్వు. మాకు ఉక్కు ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో గిక్కు ఫ్యాక్టరీ వద్దని ఎవడన్నాడు? ఉపాధి మాకు కావాల్సింది. అది ఉక్కు ఫ్యాక్టరీ పెడితే వస్తుందని మేము అనుకుంటున్నాం. అయ్యా ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ వైబుల్ కాదు, ఇదిగో ఈ ఫ్యాక్టరీ పెడతాం, ఇది చెప్పు నువ్వు. అది చెప్పకుండా అసాధ్యం అంటే ఏం ఉపయోగం? ఓకే సార్, మీరు చాలా నిశ్చితంగా ఈ పార్టీలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా అయితే. సార్, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో అన్ని పార్టీలు దుర్భర పాలైనాయి అని చెప్పేసి కొంతమంది మేధావుల వర్గం చెప్తా ఉన్నాయి. మీరేం చెప్తారు సార్? అంటే దేశంలో అనేక విషయాల్ని మార్చకుండా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉంది, మంచి పార్టీనా చెడ్డ పార్టీనా పక్కన పడేద్దాం, లేకపోతే ఇంకొక ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, లేకపోతే ఇంకొక చోట తెలుగుదేశం జగన్ ఉన్నాడు. ఏ పార్టీ అయినా ఇవాళ ఈ ఎన్నికల వ్యవస్థలో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టకుండా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ డబ్బు ఖర్చు పెట్టాలి అంటే ఈ డబ్బంతా మళ్ళీ తిరిగి సంపాదించాలి.
ఇప్పుడు ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించాలి, రేపు ఖర్చు పెట్టడానికి సంపాదించాలి. దీనిలో ఏం జరుగుతున్నదంటే ఈ పబ్లిక్ ఫండ్ ఏదైతే పోగుపడుతుందో దాన్నంతా స్క్వీజ్ చేయటం మొదలవుతున్నది. రెండవది ఏంటంటే ఈ ప్రభుత్వాలు ప్రధానంగా ఈ పెట్టుబడిదారీ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం అనేటువంటిది ఎవరికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా కాలం దేశంలో బిర్లాలకి తాతాలకి చాలా ఉపయోగపడి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు కేవలం పెట్టుబడిదారులుగానే ఉన్నారు, దేశీయ పెట్టుబడిదారులు. కానీ ఇవాళ ఉన్న పెట్టుబడిదారులు అదానీలు అంబానీలు వాళ్ళు ప్రభుత్వ పెంచి పోషిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఇది మేజర్ తేడా. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ వచ్చినా అసలు విషయాల్ని మార్చకుండా, అంటే ఎన్నికల సంస్కరణలు చేసి డబ్బు ప్రమేయము లేకపోతే కులం ప్రమేయము బలం ప్రమేయము లేనటువంటి ఎన్నికల విధానాన్ని తీసుకొస్తే సామాన్య ప్రజలు కూడా గెలవటానికి అవకాశం ఉంటుంది, మేధావులు రాజకీయాల్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, మార్పు తీసుకురావటానికి ఉంటుంది. అలాగే అనేక వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ, ఇట్లాంటి ఈ వ్యవస్థల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో మన దేశం ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందకుండా ఉండటానికి ఉన్న ఈ లూప్ హోల్స్ అన్నింటినీ మనం మార్చుకుంటూ రావాల్సి, అది జరిగితే మాత్రమే దేశ అభివృద్ధి ఇంకొక వైపుకి వెళుతుంది. కానీ పార్టీలు మారితే పెద్దగా, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఇవి శాసన వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఇవి ప్రధానమైనటువంటిది. ఇవాళ శాసన వ్యవస్థ సరిగ్గా లేదు, ఇది మొత్తం డబ్బుమయమైపోయింది. ఎగ్జిక్యూటివ్ అది శాసన వ్యవస్థలో ఎవరైతే ప్రభుత్వాల్లో ఉన్నారో వాళ్ళకి ఊడిగం చేసే దానిలాగా మార్చారు. అలాగే న్యాయ వ్యవస్థని దాని విలువల్ని కూడా దిగజార్చారు. కాబట్టి ఈ వీటిలన్నింటినీ సరిచేసుకొస్తే తప్ప ఏ పార్టీ వచ్చినా దేశంలో ఒక మౌలికమైనటువంటి మార్పు వచ్చే అవకాశం లేదా అంటే ఇవి మార్చకుండా ఏ పార్టీ వచ్చినా మౌలికమైన మార్పు సాధ్యం కాదు అని. కాంగ్రెస్ వచ్చినా, ఎన్డీఏ వచ్చినా, ఇంకొక థర్డ్ పార్టీ ఏదైనా వచ్చినా ఈ విషయాల్లో మార్పులు రాకుండా, ఆప్ వచ్చినా లేకపోతే ఈ విషయాల్లో మార్పు రాకుండా, ఇప్పుడు ఆప్ మీద పడ్డ నింద ఏమిటి, దానికి ఎలక్షన్లకు డబ్బు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఢిల్లీలో అంటే డబ్బు అవసరం తక్కువ, పంజాబ్లో గోవాలో ఎలక్షన్లు చేయాలంటే బోల్డెన్ డబ్బులు కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇతర పెట్టుబడిదారులన్నా ఆశ్రయించాలి, లేదా పబ్లిక్ మనీలోంచి కొంత స్క్వీజ్ అన్నా చేయాలి. అంటే వేరే ఆప్షన్ లేదా? ఇంకా లేదు కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? నీకు పెట్టుబడిదారుడిని ఎవడనైనా ఏ అంబానీనో ఆదానీనో ఇంకొక గీదానీనో ఈ పార్టీని సపోర్ట్ చేసి డబ్బు పంపు చేస్తే విధానాలని వాడికి అనుకూలంగా మార్చి వాడి ద్వారా డబ్బు రాబట్టడం అన్నా చెయ్యాలి, లేదా ఈ పథకాల్లోంచి డబ్బుని కొంత స్క్వీజ్ అవుట్ చేసి దాన్ని పార్టీకి తరలించాలి. ఈ రెండు పద్ధతులు కాకుండా ఈ దేశంలో ఉన్న పాలకవర్గ పార్టీలకి ఇంకొక అవకాశమే లేదు. ఓకే సార్, ఇప్పుడు మీలాంటి వ్యక్తులందరేమో కేసీఆర్ గారి పని అయిపోయింది, ఇక మునిగిన పడవ అది ఇదని చెప్పేసి అంటా ఉన్నారు. కాకపోతే కేసీఆర్ గారు ఏం చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవడం తథ్యం అంటా ఉన్నారు. ఏం చెప్తారు? అంటే అలా అనకపోతే ఆ పార్టీని ఆయన నడపలేడు. అంటే మనం ఒక పార్టీని నడపాలి అని అంటే, ఇదిగో ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మేమే గెలుస్తున్నాం అనాలి. అనకుండా ఇంకో 10 ఏళ్ళు మనం గెలవరా అంటే ఇంటికి వాడు వెళ్ళిపోతాడు, నీ దగ్గర ఏం మిగలదు. కాబట్టి కేసీఆర్ ఎప్పుడూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో నాకు 15 స్థానాలు వస్తాయి అంటాడు. వస్తాయా? రావు. లేదు, ఒక 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత వస్తే అప్పటిదాకా నువ్వు పార్టీని ప్రజాస్వామికంగా నడిపితే నీకు అవకాశం వస్తుంది. కానీ నీ దగ్గర ఆ లక్షణం లేదు కదా. నువ్వు మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిన తర్వాత లోపలికి వెళితే మళ్ళీ నువ్వు కలవదలుచుకున్నవాడిని తప్ప వాడు కలవదలుచుకున్నవాడెవడు నిన్ను కలవలేడు. ఓకే సార్, యాక్చువల్లీ దేశంలో రాజకీయ పార్టీలు ఎలాంటి విషయాల్ని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఒకటి, పార్టీలన్నీ కూడా సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి. నిజం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడానికి రాహుల్ గాంధీ యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి, విద్యార్థి కాంగ్రెస్ దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అన్ని పార్టీలు కూడా నిజానికి
బీజేపీ సంస్థాగతంగా అలాంటి మార్పుకి కొంత అవకాశం ఉంచింది. కానీ ఇవాళ అది బీజేపీ కోల్పోయింది. బీజేపీ అంటే ఇవాళ మోదీ షా ద్వయం అనే దగ్గరికి తెచ్చారు దాన్ని. కాబట్టి అన్ని పార్టీలు కూడా అంతర్గత ప్రజాస్వామ్యంతో ఒక ఎలక్టోరల్ పార్టీని నిర్మించుకుంటూ రావాలి. అది పార్టీ ఆంతరంగిక విషయం. రెండోది బహిరంగంగా ప్రజలకి చాలా పారదర్శకంగా ఉండాలి. మూడోది ఈ పాలనని చక్కదిద్దటానికి కావలసినటువంటి విషయాలన్నింటినీ రూపొందించుకోవాలి. నాలుగవది అసలు ఈ మొత్తం డబ్బుని సక్రమంగా ఒక సంవత్సరంలో మనం ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగినటువంటి డబ్బుని ఇప్పుడు అది ఎంతో నిర్ణయించుకొని దానిలో విద్య, వైద్యం, ఉపాధి వైపు ఆ డ్రైవ్ మళ్ళించాలి. ఉదాహరణకి అనేక రాష్ట్రాలు ఇవాళ మద్యం డబ్బు మీద ఆధారపడి పథకాలను అమలు చేస్తున్నాయి. సో అంటే ఏంటి, ఆ కుటుంబాలన్నింటిలో ఉన్న మగవాళ్ళు లేకపోతే పిల్లలు ఆడవాళ్ళు మద్యం దాగి మీకు ఆ డబ్బు పంపిస్తే వాటిని తిరిగి వాళ్ళకి వితంతువుకి, ఈ మద్యం దాగి చచ్చిపోయిన మొగుడు చచ్చిపోయిన వితంతువుకి 2,000 అని, లేకపోతే నేను 5,000 ఇస్తానని, లేకపోతే ఈ మద్యం దాగి ఇక పని చేయలేని స్థితికి చేరుకున్న ముసలివాడిని వాడికి నీకు వృద్ధాప్య పింఛన్ ఇస్తానని. ఇవి కాదు కదా కావాల్సింది. ఆదాయాన్ని వేరే ఏ మార్గాల ద్వారా సంపాదిస్తున్నాం అనేది కూడా, అంటే ప్రభుత్వానికి మద్యం ఆదాయ వనరుగా ఉండకూడదు. మద్యం తాగటానికి ఉంటే ఎవడైనా డబ్బులు ఉన్నవాడు కొని తాగితే, లేకపోతే ఎప్పుడైనా అరుదుగా కొంచెం రిలాక్స్ అవ్వదలుచుకున్నప్పుడు ఒక పేదవాడు కూడా మద్యం తాగితే వేరు. కానీ దాన్ని నియంత్రణ లేకుండా చేసి దాని మీద ఆ డబ్బుతో పాలనని నడుపుదాం అనుకునే ప్రభుత్వాల నుంచి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అట్లాగే బడ్జెట్ని విచక్షణారహితంగా ఎవరికి తోచిన కాళేశ్వరం, దానికి మొదటి నుంచి జనం చెప్తున్నారు ఎత్తిపోతల పథకాలు ప్రపంచంలో ఎక్కడా లాభదాయకం కాదు. కానీ ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మూసీ ప్రాజెక్టుకి 50,000 కోట్లు అంటున్నాడు. అవసరమా? దాన్ని ఇంకా ప్రజల ఇన్వాల్వ్మెంట్తో తక్కువ ఖర్చుతో చేసుకోగలిగే పథకం ఏంటో ఆలోచించాలి కదా. అట్లా అంటే పార్టీలకి డబ్బులు సమకూర్చే సాధనాలుగా ఈ నిర్మాణ వ్యవహారాలు ఉండకూడదు. అవి ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అవి బిల్డింగులు కావచ్చు, లేకపోతే సుందరీకరణలు కావచ్చు. ఇవన్నీ కూడా దానిలోంచి కొంత కమిషన్లు తీసుకొని ప్రభుత్వాలను నడుపుదామనే వైపుకి ప్రభుత్వాల ఆలోచన ఉండకూడదు. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఫైనల్లీ దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఎలక్షన్కి సంబంధించి ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా ఆ దేశంలో మనం ఈ రోజున ఆలోచించవలసినది ప్రధానమైన సమస్యలు అంటే కాస్త మీరు అన్నట్టుగా ఇంటలెక్చువల్స్గా ఈ దేశంలో రాజ్యాంగబద్ధ సంస్థల్ని రక్షించుకోవటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం కోసం ప్రజలకి ఈ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపివ్వటం ఒకటి. రెండవది, ప్రజల యొక్క దైనందిన సమస్యలైన ఉపాధి, విద్య, వైద్యం, ఈ విషయాల్లో వాళ్ళ జీవితాలను మెరుగుపరుచుకోవటానికి కూడా ఇండియా కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను. రైట్. సో ఇదండి ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం ముందు చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.